హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22న ఎంఎంటీఎస్లో అత్యాచారం అంటూ యువతి ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించింది. అయితే అసలు అత్యాచారం జరగలేదని కేసు మూసేశారు పోలీసులు. వాస్తవంగా ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకే అత్యాచారం అని కట్టుకథ అల్లింది. పోలీసులకు అనుమానం రాకుండా తప్పుదోవ పట్టించింది. 250 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొంది. చివరికి పోలీసుల విచారణలో యువతి నిజం ఒప్పుకుంది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22న ఎంఎంటీఎస్లో అత్యాచారం అంటూ యువతి ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించింది. అయితే అసలు అత్యాచారం జరగలేదని కేసు మూసేశారు పోలీసులు. వాస్తవంగా ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకే అత్యాచారం అని కట్టుకథ అల్లింది. పోలీసులకు అనుమానం రాకుండా తప్పుదోవ పట్టించింది. 250 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొంది. చివరికి పోలీసుల విచారణలో యువతి నిజం ఒప్పుకుంది.